మెడికల్ అండ్ హెల్త్, పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా మీ విధులని ప్రచురించుకోవాలి. ఎవరైతే చేయలేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. నమస్కారం అండి. ఈ రోజున మనం ఇక్కడ వెంగమాంబ తల్లి దేవస్థానంలో ఉన్నాం. వెంగమాంబ తల్లి తిరునాళ సందర్భంగా అంటే జూలై 5 నుంచి 9వ తేదీ వరకు మనం వెంగమాంబ తల్లి తిరునాళ చేయడం జరుగుతుంది. దీనికి రివ్యూ మీటింగ్ వచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా తిరునాళ్ళకి సపోర్ట్ చేస్తున్న డోనర్స్కి, అలాగే వాలంటీర్స్కి, అలాగే నరవాడ గ్రామ వాస్తవ్యులకి, దుత్తలూరు మండల వాస్తవ్యులకి, అన్ని పార్టీల నాయకులకి, అన్ని పార్టీల కార్యకర్తలకి, భక్తులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అందరి సహకారంతో మనం ఈ తిరునాళ దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది వచ్చే పరిస్థితి. 5 నుంచి 9 దాకా అవ్వచ్చు, ఆ తర్వాత జరిగే వారం కార్యక్రమాలు అవ్వచ్చు, అన్నిటి కలిపి 4 నుంచి 5 లక్షల దాకా వచ్చే పండగ ఇది. ఉదయగిరి నియోజకవర్గంలోనే ఒక పెద్ద పండగ ప్రతి సంవత్సరం కూడా. దీనికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రాబోతూ ఉన్నారు. భక్తులందరికీ నేను చేసే విజ్ఞప్తి, మీకు అనువుగా ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు చేస్తూ ఉన్నాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా దయచేసి అందరూ కూడా ధైర్యంగా ఇక్కడికి వచ్చి, ఇంతకుముందు గత 2-3 ఏళ్లలో ఏదైనా చిన్న ఇబ్బందులు జరిగినా కూడా మనం ప్రతి సంవత్సరం కూడా కొంత ఇంప్రూవ్ చేసుకొని ఫెసిలిటీస్ పెంచుకొని వెళ్తూ ఉన్నాం. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య ఉంది ఇక్కడ, అవి కూడా కొన్ని సాల్వ్ చేసుకొని మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ 5 రోజుల్లో కూడా 1 లక్ష మందికి పైగా మనం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. రకరకాల కార్యక్రమాలు డోనర్స్ చేత చేస్తూ ఉంటారు ఇక్కడ గుడి ప్రాంగణంలో కానీ అన్ని రకాలుగా కూడా. అంతమంది అధికారులతో ఈరోజు రివ్యూ జరిగింది. ఆర్టీఓ గారి అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. వారు విధి విధానాలు, గైడ్ లైన్స్ పొద్దున తిరునాళ్ళ టైంలో కానీ తిరునాళ్ళకు ముందు కానీ ఏమేమి కార్యక్రమాలు చేయాలని స్పష్టంగా మనం నిర్ణయించడం జరిగింది. ఈవో శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన ఈ తిరునాళ్ళ పండుగ జరిగిపోతూ ఉంది. అలాగే మన గౌరవ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు